కరీంనగర్ మార్కండేయ సాయిబాబా ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో మార్కండేయ నగర్ పద్మశాలి సంఘ నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారులు ఆడిపు సత్యనారాయణ, రిటైర్డ్ ఎంపీటీఓ గారు, వేముల సత్యనారాయణ, ఆర్టీసీ రిటైర్డ్ గారు, నల్ల రాజేశం గారు విచ్చేసి అధ్యక్షులు గారికి సర్టిఫికెట్స్ ప్రదానం చేస్తూ నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నారు. అనంతరం నూతన డివిజన్ అధ్యక్షులు తేళ్ల రమేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను ప్రజాస్వామ్య పద్ధతిలో బ్యాలెట్తో భారీ మెజార్టీతో గెలిపించిన గౌరవ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. మార్కండేయ నగర డివిజన్ పద్మశాలి సంఘంను కరీంనగర్ జిల్లాలో బలోపేతానికి నా వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని గౌరవ సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అని అన్నారు. డివిజన్ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులుగా వేముల వెంకటేశం, వడ్నాల రాజు, ఆడిపు సత్యనారాయణ, సహాయ కార్యదర్శులుగా దూసరా శేఖర్, బొళ్ళ బత్తిని రవీందర్, కోశాధికారిగా బోర్ల ప్రకాష్, ప్రధాన కార్యదర్శి మధు, గౌరవ అధ్యక్షులు చిందం రాజేశం, వడ్లకొండ రాములు, ముఖ్య సలహాదారులు వాసం సత్యనారాయణ, వేముల రమేష్, మేన ప్రసాద్, గాజల రాజేశం, ప్రచార కార్యదర్శి గడ్డం రమేష్, పడాల శ్రీనివాస్, డైరెక్టర్లు వేతి శివరాజు, వేముల శ్రీనివాస్, సాతుల సదానందం, గాలి రాజయ్య, అంకలపు రాములు, గాలి సుధాకర్, తేళ్ల తిరుపతి, అడిగొప్పుల కనకయ్య, గాజల రవీందర్, అడిగొప్పుల సత్యనారాయణ గాళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ నగర పద్మశాలి సంఘం గౌరవ యువజన సంఘం ప్రతినిధులు, గౌరవ కార్యవర్గ సభ్యులు, మహిళా సంఘం ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. పద్మశాలి సంఘం తరఫున ఓటరు జరిగినాయి కాబట్టి నన్ను అత్యధిక మెజార్టీతో గెలుపొందించిన ప్రతి ఓటరుకు నా ధన్యవాదాలు. సంఘం తరఫున సంఘము పనులకు ఏదైనా చిన్న చిన్న పనులు కానీ ఏదైనా కానీ తప్పకుండా నేను చేయగలనని మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను.